అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా కమ్మగా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ కాకరకాయల్లోకి స్టఫ్ చేసే ఉల్లికారం దీనికి స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది. సో నేను చెప్పినట్టుగా ఇంగ్రీడియంట్స్ మిస్ చేయకుండా అన్నీ కూడా వేస్ట్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీలో మీకు చేదు కూడా అసలు తగలదనమాట. నార్మల్ వెజిటబుల్స్తో మనం ఎలా కూరలు చేసుకుంటాం అలా ఉంటుంది. అంతేకాదు పోషకాలు ఏవి పోకుండా ఈ కూరని మనం తయారు చేస్తున్నాం. దీనికి కాంబినేషన్గా రసం కానీ, సాంబార్ ఆర్ పప్పుచారు లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ సర్వ్ చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా తృప్తిగా తినేస్తారు. మరి అస్సలు ఆలస్యం చేయకుండా నోట్లో నీళ్ళూరే ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా 1/2 కేజీ దాకా కాకరకాయలు తీసుకోవాలి. కాకరకాయలకి 2 చివర్లా కూడా కట్ చేసేసి కాకరకాయలకి పైన ఉండే ఈ రఫ్ పార్ట్ని లైట్గా గ్రేట్ చేసేసేయండి. గ్రేట్ చేశాక శుభ్రంగా కడిగేసేయండి. ఈ కాకరకాయల్ని 1 ఇంచ్ సైజులో రౌండ్గా కట్ చేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ సైజు మందంలో అన్నిటినీ కూడా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్లోంచి మధ్యలో ఉండే విత్తనాలు తీసేసేయాలి. పక్కకి తీసేసేయండి. రింగ్స్లా తయారు చేసుకోవాలన్నమాట. అయితే ఈ విత్తనాల్ని అసలు పాడేయద్దు. పండిపోయిన విత్తనాలు అయితే పక్కకు తీసేసేయండి. బట్ ఇలా పచ్చిగా ఉంటే మాత్రం వీటిని కూరలోకి వాడాలి. వీటితో కూడా మనం చేసే కాకరకాయ కారం అనేది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అండ్ వీటిలో మంచి పోషకాలు కూడా ఉంటాయి. కాకరకాయ విత్తనాల్ని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చాప్ చేసుకోండి. సన్నగా కట్ చేసేసుకోండి. ఈ విత్తనాల్ని ఏం చేయాలి అనేది నేను తర్వాత చెప్తాను. ఇలా కట్ చేసుకున్న విత్తనాల్ని పక్కన పెట్టండి. నెక్స్ట్ మనం ఈ కాకరకాయ ముక్కల్లోకి స్టఫ్ చేసుకోవాల్సిన ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ మనం దినుసులు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసి చిన్న మంట మీద నిదానంగా 1 లేదా 2 నిమిషాల పాటు వేయించండి. పచ్చిశనగపప్పు కొంచెం వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు కూడా వేసుకుని కొద్దిసేపు రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి లైట్గా చిన్న మంట మీదే వేయించుకోవాలి. ఈ దినుసులు అస్సలు మాడిపోకూడదు. చాలా దూరగా వేగాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు, చాలా తక్కువ అండి, చిన్న ముక్క చింతపండు వేసేసి ఆ సెగ మీదే కొంచెం వేయించేసేయండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ దినుసులన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకుని వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇప్పుడు రింగ్స్ కింద కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం కోసం 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని కడాయిలో వేసుకోండి. కాకరకాయ ముక్కల్ని 2-3 బ్యాచెస్ కింద ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కాకుండా ఇలా ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకుని షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. మిగిలిన ఆయిల్తో మనం కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ కాకరకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఇలా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు, లైట్ క్రిస్పీనెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక బ్యాచ్ అయిన తర్వాత ఇంకో బ్యాచ్ని కూడా వేసుకుని ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ సరిపోకపోతే ఇంకాస్త ఆయిల్ వేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు. మొత్తం కాకరకాయ ముక్కలన్నిటిని కూడా ఇలా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసేయండి. ఈ వేయించిన కాకరకాయ ముక్కలు కొద్దిగా చల్లారేలోపు మనం ముందుగా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న దినుసుల్ని ఫస్ట్ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3 దాకా తీసుకుని ఇందులో వేసేసేయండి. అలాగే కారానికి తగ్గట్టుగా 2 లేదా 2.5 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. ఈ రెసిపీకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే ఉల్లిపాయ మనం ఎక్కువ క్వాంటిటీ వేస్తాం కాబట్టి ఆ తీపి ఫ్లేవర్ అనేది రాకుండా ఉండడం కోసం మనం కారాన్ని అడ్జస్ట్ చేయాలన్నమాట. కారం వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. దాదాపుగా 1 టీ స్పూన్ ఉప్పు పడుతుంది. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లిపాయల దాకా పైన పొట్టు తీసేసి వేయండి. వెల్లుల్లిపాయలు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసేసుకుంటే కాకరకాయల్లోకి స్టఫ్ చేసుకోవాల్సిన ఉల్లికారం రెడీ అయిపోతుంది. ఈ కారాన్ని వేయించుకుని పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లోకి స్టఫ్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న ఉల్లికారం ఈ ముక్కలన్నిటికీ కూడా కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ అటు ఇటు అయినా కూడా ఏం కాదు. ఉల్లికారం ఎక్కువైతే వేయించేటప్పుడు అందులోనే వేసేసి వేయించేసుకోవచ్చు. లేదా తగ్గితే కొద్దిగా అడ్జస్ట్ చేసేసేయండి. ఇలా ఉల్లికారాన్ని ముక్కల్లోకి స్టఫ్ చేసేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కల్ని వేయించిగా మిగిలిన ఆయిల్లో మనం ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న కాకరకాయ విత్తనాలు ఉన్నాయి కదా, ఆ విత్తనాలు మొత్తాన్ని ఇందులో వేసేసేయండి. మంచి క్రిస్పీనెస్ వచ్చేంత వరకు చిన్న మంట మీద నిదానంగా వేయించండి. ఈ విత్తనాలు మాడిపోకూడదు, దోరగా వేగాలి. విత్తనాలన్నీ కూడా ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా ఇందులో వేసేసేయండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ
ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ఆయిల్లో ఎంత బాగా వేయిస్తే అంత రుచి అనమాట. కనీసం ఒక 10-15 నిమిషాలైనా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయిస్తూ ఉండండి. కాకరకాయ ముక్కలు దగ్గరకు అయ్యి ఉల్లికారం బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత చివరిగా ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా బెల్లం పొడిని చల్లుకోండి. లేదా మీరు ఉల్లికారం ప్రిపేర్ చేసేటప్పుడే చిన్న బెల్లం ముక్క అయినా వేసుకుని గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఈ బెల్లం అనేది మీకు స్వీట్నెస్ ఏమి యాడ్ చేయదండి, జస్ట్ టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది అంతే. కాస్త వేస్తే సరిపోతుంది. బెల్లం పౌడర్ వేసి 1 నిమిషం పాటు బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో చివరిగా కొద్దిగా కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుని హై ఫ్లేమ్లో ఒక 1/2 నిమిషం పాటు బాగా టాస్ చేసేసి పక్కకు దించేసేయండి. అంతే, సూపర్ టేస్టీగా కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోతుంది. అన్నంలోకి ఎంత బాగుంటుందంటే మీరు తింటేనే ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయగలరు. ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ట్రై చేసి టేస్ట్ చేశాక ఇన్నాళ్ళు కాకరకాయని ఎందుకు మిస్ అయ్యామన్న ఫీలింగ్ వస్తుంది. సో అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే డెఫినెట్గా ట్రై చేయాలి అని చెప్పేసి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. బికాస్ మీ కామెంట్సే నాకు మరెన్నో టేస్టీ రెసిపీస్ చేయడానికి బూస్ట్ని ఇస్తుంది. మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.